నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఈరోజు శుక్రవారం కావడంతో వేల మంది భారతీయులు, వేల మంది ప్రవాసులు మనం చూసుకుంటే కువైట్లోని మాలియా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అలా మాలియా ప్రాంతాలకు వెళుతూ ఉన్న వారిని కువైట్లోని వైద్యాధికారులు, వైద్య నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే హెచ్ఎంపివి చైనా వైరస్ ఏదైతే ఉందో వ్యాపిస్తూ ఉన్న నేపథ్యంలో అయితే కువైట్లోని వైద్య నిపుణులు, వైద్యాధికారులు కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని చెప్పేసి, అలాగే మాస్కులు ధరించాలని చెప్పేసి, ఇది ప్రమాదకరం కాకపోయినప్పటికీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, నిర్లక్ష్యం చేస్తే కానీ ఈ యొక్క వ్యాధి కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పేసి వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మాలియాకు మరియు రద్దీ ప్రాంతాలకు వెళ్లేవారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండనన్న మాస్కులు ధరించండి. అలాగే మీరు మాలియాలో ఏదైనా తినాలనుకున్నా సరే, చేయాలనుకున్నా సరే 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. నాకు తెలిసి అడిగితే ఈరోజు మీరు మాలియాకు వెళ్లకుండా ఉండడమే ఉత్తమం అని తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే కువైట్లో మనకు జ్వరం వచ్చినా కానీ, దగ్గు వచ్చినా కానీ, జలుబు వచ్చినా కానీ, ఏ ఒక్క రోగం వచ్చినా కానీ, వ్యాధి వచ్చినా కానీ మనల్ని చూసుకునేవారు ఎవరు ఉండరు. కాబట్టి మనము మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకొని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మాలియాకు వెళ్లేవారు కంపల్సరీగా ఇంకా నేను వెళ్ళాలి, మా యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ చాలా రోజుల తర్వాత కలుసుకుంటూ ఉన్నామంటే కానీ మాస్కులు ధరించడం కానీ, కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు మనం పాటించామో అటువంటి జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుందన్న. ప్రస్తుతానికి కువైట్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది అత్యంత ప్రమాదకరమైనది ఏమీ కాదు, కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, జాగ్రత్తలు తీసుకోకుంటే కానీ అది వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లోని ఈరోజు మాలియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.